ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో బతుకమ్మ 7వ రోజు పూల సంబరంలో వేపకాయల బతుకమ్మ విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో అక్టోబర్ 8వ తేదీన బతుకమ్మ 7వ రోజు వేపకాయల బతుకమ్మ. 9 రోజుల బతుకమ్మ పండుగలో భాగంగా 7వ రోజు వేపకాయల బతుకమ్మ అందరి ఇండ్లలో సందడి చేస్తుంది. వేప చెట్టు అంటే ఆది పరాశక్తికి ప్రతిరూపం. ఆ ఆదిపరాశక్తికి నీరాజనాలు అర్పిస్తూ వేపకాయల బతుకమ్మను ఆరాధిస్తారు. తెలంగాణలో శక్తి స్వరూపంగా ఎల్లమ్మ దేవతను ఎంతో భక్తి పార్వశ్యంతో పూజిస్తారు. వేపకాయల బతుకమ్మ పండుగ రోజు చామంతి, గూనుగు, తంగేడు, గులాబీ పూలతో 7వ రోజును ప్రతిబింబించేలా 7 అంతరాలలో బతుకమ్మను పేరుస్తారు. సకినాలను తయారు చేయడానికి ఉపయోగించే పిండితో చిన్న వేప పండ్ల ఆకారంలో చిన్న ముద్దలు చేసి వాటిని బతుకమ్మకు పెడతారు. అలాగే నైవేద్యంగా బెల్లం, పప్పు కూడా నైవేద్యంగా అర్పిస్తారు. తర్వాత సాయంత్రం కాగానే బతుకమ్మను ఇంటి ముంగిట్లో పెడతారు. ఆ తర్వాత ఆ వీధి ఆడవాళ్ళు అందరూ ప్రతి ఇంట్లో ఉన్న తమ బతుకమ్మలను తీసుకొచ్చి ఒక చోట పెట్టి తమ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పాటలను పాడుతూ చప్పట్లు కొడుతూ సందడి చేస్తారు. ఆ తర్వాత అందరూ ఎవరి బతుకమ్మలను వాళ్ళ తలకెత్తుకొని నేరుగా నీళ్లున్న ప్రాంతాలైన చెరువులు, కాలువలు వంటి చోటుకు వెళ్ళి బతుకమ్మలను నీళ్ళల్లో వదులుతారు. తర్వాత బతుకమ్మకు పెట్టిన నైవేద్యాన్ని అందరూ పంచుకొని తిని ఇంటికి వెళ్ళి ఇంటిల్లిపాదికి కూడా పంచి పెడతారు. ఇలా 7వ రోజు 7 తరాల బతుకమ్మ గంగమ్మ ఒడిలోకి చేరడంతో ఆ రోజు ముగుస్తుంది.